హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయుల ప్రధాన ఆహారం అన్నం అండి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని అన్నానికి పెద్దపీట వేస్తారు. అన్నం వండే ముందు బియ్యం కడగడం సహజం. బియ్యం కడిగిన నీటిని సింపుల్గా మనం సింక్లో పడేస్తుంటాం. కానీ అందులోని చాలా పోషక విలువలు ఉన్నాయండి. బియ్యం కడిగిన నీరు మబ్బుగా ఉంటుందని మనం ఈజీగా సింక్లో పడేస్తుంటామండి. కానీ దీన్ని ఉపయోగించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. బియ్యం కడిగిన నీటిలోని అమైనో యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా మనకి లభిస్తాయి. బియ్యం కడిగిన నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలోని ఉపయోగిస్తున్నారు. జుట్టుకి సాధారణంగా షాంపూతో స్నానం చేసిన తర్వాత బియ్యం కడిగిన నీటిని వేసి మసాజ్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అలాగే వదిలేసి నార్మల్ వాటర్తో స్నానం చేయాలండి. ఇలా చేయడం వల్ల బియ్యం నీటిలో ఉండే పోషకాలు మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. జుట్టు చిట్లిపోవడం, విరిగిపోవడం, సున్నితంగా మారడం తగ్గి జుట్టు బలంగా మారుతుంది. జుట్టుకి మంచి మెరుపును కూడా ఇస్తుందండి. బియ్యం నీరు అనేది మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం బియ్యం కడిగిన నీటిలోని కొంచెం పసుపు వేసి కనుక మన ఇంట్లో పెంచుకునే మొక్కలకి వేసామంటే మొక్కలు ఎదుగుదలతో పాటు పురుగు బూజు పట్టడం కూడా ఉండదండి. మొక్కల పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బియ్యం కడిగిన నీరు మన ఫేస్కి ఒక టోనర్ లాగా పనిచేస్తుందండి. బియ్యం కడిగిన నీళ్ళు ముఖం కడుక్కున్న తర్వాత బియ్యం కడిగిన నీటిని ఒక కాటన్ బాల్ తోటి ఫేస్కి, నెక్కి అప్లై చేసుకున్నామంటే మన ముఖం చర్మంలో ఉన్న రంధ్రాలను బిగించి ముడతలు లేకుండా చేస్తుందండి. చర్మానికి న్యాచురల్ మెరుపుని ఇస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, బియ్యం కడిగిన నీటిలోని మనం తలకు స్నానం చేసే ముందు షాంపూ యూస్ చేస్తాం కదండి. ఆ షాంపూని బియ్యం కడిగిన నీటిలోని మనం మిక్స్ చేసి కనుక తలకు స్నానం చేసుకున్నామంటే జుట్టు అనేది సిల్కీగా ఉండి జుట్టుకి మంచి మెరుపుననేది ఇస్తుందండి. ఇలా కనుక మనం వారానికి 2 సార్లు చేసామంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి. అలాగే తలకు స్నానం చేసిన తర్వాత మనం బియ్యం కడిగిన నీటిని తలపైన వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్తో కనుక మనం తలకు స్నానం చేసుకుంటే జుట్టు అనేది పగిలిపోకుండా, విరిగిపోకుండా, సున్నితంగా లేకుండా మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. అలాగే జుట్టు అనేది మనకి సిల్కీగా ఉంటుంది. బియ్యం కడిగిన నీటిని మనకి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మనం యూస్ చేసే ముందు ఒక 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో కనుక పెట్టి మనం వాడామంటే ఇంకా మనకి రెట్టింపు ఫలితాలు అనేవి లభిస్తాయండి. పొడి చర్మం ఉన్నవారికి బియ్యం నీరు మ్యాజిక్ ఫలితాలను ఇస్తుంది. మనం స్నానం చేసే ముందు కనుక ఆ నీటిలోని కొంచెం బియ్యం కడిగిన నీటిని వేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి స్నానం చేయడం వలన చర్మానికి తేమను అందించి చర్మం అనేది ఇంకా మృదువుగా తయారవుతుందండి. బియ్యం కడిగిన నీటిని కొంచెం తీసుకొని అందులోని రోజ్ వాటర్ వేసి ఇలాగా ఒక కాటన్ తీసుకొని మన ఫేస్కి కనుక అప్లై చేసుకుంటే పొడిమారిన చర్మం అనేది చాలా మృదువుగా ఉంటుందండి. అలాగే రంధ్రాలన్నీ బిగించుకొని మన చర్మం అనేది ముడతలు లేకుండా మృదువుగా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఏ టిప్ అనేది ఉపయోగపడుతుందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.